వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్స్ భవనంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో శనివారం అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ పూలమాల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ వీరు ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు. చిన్నతనం నుండి న్యాయవాది కావాలనే ఆశయంతో కష్టపడి లా పట్టా పుచ్చుకున్నారు. సైమన్ కమిషన్ ఉద్యమంలో కూడా ఒక ఉద్యమకారుడు చనిపోయినప్పుడు ఆ మరణించిన వ్యక్తి దగ్గరకు వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు వారికి ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు. కొన్ని అభియోగాల కారణంగా వీరు క్రమంగా రాజకీయ పార్టీలకు దూరమవుతూ హరిజనుల సమస్యలపై దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు అని అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్, ఫక్రుద్దీన్, షేక్ షవలి, వెంకటేష్, హసన్ అహ్మద్, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, దేవదాస్, శామ్యూల్, రామ్ దాస్ మొదలగు వారు పాల్గొన్నారు. బాగా